బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండునో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును అని అంటారు. మీరు ఎప్పుడైనా ప్రభువు పలికిన ఈ మాటలను గురించి ఆలోచించారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయంలో కొందరు వ్యక్తులు యేసయ్య దగ్గరకు వచ్చి మాకు సూచన చూపించు అని అడిగినప్పుడు ఆయన యోనా గురించి మాట్లాడారు. ఈ యోనా ఒక ప్రవక్త. దేవుడు నినివే ప్రజలు రక్షింపబడినట్లు, వారి అతిక్రమములను విడిచి మారుమనసు పొందినట్లు సువార్త చేయమని దేవుడు యోనాకు చెబితే యోనా దేవుని మాటకు అవిధేయత చూపి తర్షీషు పోదాం అనుకున్నాడు. అందుకే తన అవిధేయత కారణంగా ఇతడు 3 దినాలు తిమ్మింగలం కడుపులో ఉన్నాడు. ఇలా చేప కడుపులో 3 దినాలు ఉన్న యోనా దేవుని బ్రతిమాలగా దేవుడు విడుదల కలిగించాడు. ఆ తర్వాత నినివే ప్రజలకు సువార్త చేయగా వారు రక్షించబడ్డారు. తెలుసా, యోనా తన అవిధేయతను బట్టి 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. కానీ మన యేసయ్య మన అవిధేయతను బట్టి మన అతిక్రమముల నిమిత్తం శిక్షను అనుభవించి రక్తమంతా కాచి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. అలాగే యేసయ్య తాను చెప్పినట్లు మనుషులకు సూచనగా 3 దినాల తర్వాత సమాధి గెలిచి తిరిగి లేచాడు. అంతేకాదు, తన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ నశింపక నిత్యజీవం పొందుతామని ఓ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. మరి నమ్ముతారా? లోకంలోనే అతి విలువైన అద్భుతమైన విషయం ఏమైనా ఉంది అంటే అది యేసయ్యను గూర్చిన సిలువ సువార్త. మరి మీరు ఆ సువార్తను నమ్మి రక్షణ పొందారా? మీరు పొందిన రక్షణను ఇతరులకు ప్రకటించారా? అయితే వినండి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నమ్మండి, దేవుని అద్భుతాలు చూస్తారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.